నిన్న రాత్రే నేను ఒకటి ప్రస్తావించా. ఏదైతే జడ శ్రవణ్ గారు వాదిస్తున్నారు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం సిద్ధార్థ లూథ్రాకి డబ్బులు వరుసబెట్టి ఎంతెంత ఇచ్చారు, ఏ ఏ జీవోల పేర్లతో ఇచ్చారు, ఆ డబ్బుల విషయంలో అన్నటువంటి. అయితే ఇందులో నేను అప్పుడే చెప్పా, లాయర్‌కి డబ్బులు ఇస్తే కోర్టులు ఏం చేస్తాయి, వద్దని ఎందుకంటాయి అన్నటువంటి. అయితే ఒక చిన్న లాజిక్ ఉందట ఇందులో. ఏంటంటే వాస్తవంగా ఈ లాయర్లకి, సుప్రీంకోర్టు లాయర్లకి 3,00,000కి మించి ఫీజులు కట్టకూడదని జగన్ టైంలో 2024లో ఒక జీవో ఉందట. 3,00,000 హైయెస్ట్ ఫీజు పెట్టాడట. ఆ జీవో ఆధారంగానే ఇస్తున్నారు, కానీ ఆ జీవోని అమలు చేయట్లేదు. వీళ్ళు కొత్తగా జీవో ఇచ్చుకోవాలి. అలా ఇవ్వకుండా పాత జీవో ఆధారంగానే డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇక్కడ 15,00,000, 6,00,000 నుంచి 15,00,000, 50,00,000, 70,00,000, 1,50,00,000 కూడా ఇచ్చున్నారు. జీవోకి విరుద్ధంగా పేమెంట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అయ్యింది. ఆ ఆస్పెక్ట్లోనే కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు.